వెల్కమ్ టు మెగా టీవీ. నేను సిరాజ్. హిడ్మా 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 ఎక్కడ చూసినా గత కొన్ని రోజులుగా ఇదే పేరు వినిపిస్తుంది. దండకారణ్యంలో కీలకమైన నాయకుడైన హిడ్మా స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పని పూర్తి కావాల్సిందే. అటువంటి చురుకైన మావోయిస్టు నేత మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీంతో హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని, ఆయన మృతితో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్పుడే అయిపోలేదు, ఐయామ్ దేర్ అంటూ మావోయిస్టు మరో కీలకమైనటువంటి నాయకుడు తెర మీదకి వచ్చారు. హిడ్మా స్థానాన్ని మావోయిస్టు పార్టీలో టాప్ కమాండర్ గా కొనసాగుతున్న బర్సీ దేవా భర్తీ చేయబోతున్నారనే టాక్ జోరుగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి దేవా హిడ్మాను రీప్లేస్ చేస్తాడా? మావోయిస్టు పార్టీకి ఇప్పుడు ఈయనే ముందుండి నడిపిస్తారా? దేవా ఎంట్రీతో పోలీసుల రియాక్షన్ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. హిడ్మా మరణంతో మావోయిస్టుల పని ముగిసిపోయిందని కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల భద్రతా బలగాలు, పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడంతో తమ పని ముగిసిపోయిందని భావించారు. కానీ సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా మిగిలే ఉందని హిడ్మా అనుచరుడిగా చెప్పబడుతున్న బార్సీ దేవా రంగంలోకి దిగాడు. 30 ఏళ్లకు పైగా దళంలో కొనసాగుతున్న దేవా హిడ్మాతో కలిసి అనేక ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే హిడ్మా స్థానంలో మ్యాన్ పవర్ పెంచుకుంటూ వారికి ట్రైనింగ్ ఇస్తూ వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో పోలీసులకు గట్టి షాక్ తగిలింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఈ ట్విస్ట్ ను పోలీసులు అస్సలు ఊహించలేదు. మావోయిస్టు పార్టీలో హిడ్మా స్థానాన్ని బర్సీదేవా భర్తీ చేయబోతున్నాడనే ప్రచారం కూడా ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బర్సీదేవాది హిడ్మా సొంతూరైన పూవర్తి గ్రామమే. 30 ఏళ్లకు పైగా దళంలో కొనసాగుతున్నారు. హిడ్మాతో కలిసి అనేక ఆపరేషన్లో పాల్గొన్నట్లుగా సమాచారం. ఆపరేషన్ కగార్తో కేంద్రం ఛత్తీస్గఢ్ తో పాటు పలు రాష్ట్రాల్లో మావోయిస్టులను మట్టుబెట్టింది. కేంద్రంలో అతి పవర్ఫుల్ భద్రతా బలగాలైన కోబ్రా, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సిఆర్పీఎఫ్ వంటి బలగాలు, పోలీసులు మావోయిస్టుల పార్టీని గట్టిగానే దెబ్బకొట్టారు. హిడ్మా ఎన్కౌంటర్ తో అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఆయన ప్లేస్ లో బెటాలియన్ నెంబర్ 1 కమాండర్ గా బర్సీదేవా ఎంట్రీతో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే హిడ్మాను మట్టుపెట్టిన పోలీసులపై గట్టి రివెంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. బార్సీదేవాకు ఒడియా, తెలుగు, మరాఠీ, హిందీతో పాటు స్థానిక భాషలు అనేకం తెలుసు. 30 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరాడు. దర్బార్ డివిజన్ కమిటీ సెక్రటరీగా మావోయిస్టు ప్రెస్ అండ్ కమ్యూనికేషన్ వింగ్ లో పనిచేశాడు. ఇది అతనికి టెక్నికల్, టాక్టికల్ నైపుణ్యాలను అందించింది. హిడ్మా అత్యంత విశ్వసనీయ సహచరుడిగా ఉన్నారు దేవా. దంతేవాడ, దర్బా, సుక్మా వంటి అనేక దాడుల్లో పాల్గొన్నారు. 2021 వరకు PLJA బెటాలియన్ నెంబర్ 1 కమాండర్ గా పనిచేసి హిడ్మాకు స్థానమిచ్చాడు. తర్వాత DKSJC సభ్యుడిగా CRC క్యాడర్ గా కొనసాగాడు. హిడ్మా మరణంతో దేవా మళ్లీ బెటాలియన్ నెంబర్ 1 కు వచ్చాడు. కానీ అతనితో కేవలం 20 మంది క్యాడర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 150 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం. కేంద్ర కమిటీ పోలింగ్ బ్యూరో సభ్యుడు డేవ్జీ, మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాదులు మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత ఎక్కడున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్తగా తెరపైకి బార్సీదేవా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి దేవా ఎంట్రీతో మావోయిస్టు పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుంటుందా, లేదంటే తమ ఉనికిని చాటుకునేందుకే ప్రయత్నం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే దేవా PLJA మొదటి కమాండర్ గా బాధ్యతలు స్వీకరించి మ్యాన్ పవర్ ను పెంచుకొని శిక్షణ ఇస్తున్నట్లు ఓ వీడియో బయటికి రావడం గమనించదగ్గ విషయం.